ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. నీతో మాట్లాడడానికే ఇక్కడికి రమ్మన్నాను. మీతో మాట్లాడడానికి నాకేం లేదు. మధు ప్లీజ్ ప్లీజ్ మధు. ఏంటి? నువ్వు నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నావు. నువ్వు అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు నువ్వు ఈ గిఫ్ట్తో పాటు ఇందులో ఉన్న లెటర్ చూడాలి. లెటరా? అవును. వాస్తవానికి నీకు ఆ నిజం తెలిసే ముందే నీకు చాలాసార్లు చెప్పాలనుకున్నాను, కానీ నాకు చెప్పడానికి అవకాశం కుదరలేదు. చెప్పలేక నీ బర్త్డే రోజున నీకు గిఫ్ట్తో పాటు నేను చేసిన పొరపాటుని ఒప్పుకుంటూ ఏం చేశాను, ఎందుకు చేశానో అనేది ఈ లెటర్లో రాశాను. ఆ లెటర్ ఆ రోజు ఈ గిఫ్ట్తో పాటు ఉంచి నీకిచ్చాను. నువ్వు చూడకుండా విసిరిపడేశావు. అందుకనే మళ్ళీ దాన్ని తీసుకొచ్చా. దయచేసి ఒక్కసారి చూడు. నీకు తెలియకముందే నేను చెప్పాలి అనుకున్న దానికి ఇదొక్కటే ఆధారం. దయచేసి దీన్ని కన్సిడర్ చేయి. నా కోసం ఒక్కసారి ఈ లెటర్ చదువు. మళ్ళీ ఇదొక డ్రామానా? ప్రామిస్, ఇది నిజం. ఇది నేను నీ బర్త్డే రోజున రాసిన లెటర్. దయచేసి ఒక్కసారి చూడు ప్లీజ్. ఇదేనా మీ సంజాయిషి? అరే, ఇంత వేగంగా చదివేశావా? నేను రాయడానికి ఎంత టైం పట్టిందో తెలుసా? కానీ నువ్వింత ఫాస్ట్గా అర్థం చేసుకుంటావని అనుకోలేదు. థ్యాంక్ యూ మధు. మీరు రాసిందేంటో, మీ దొంగ బుద్ధేంటో దీంట్లో స్పష్టంగా ఆధారాలతో సహా దొరికిపోయింది. దొంగ బుద్ధ? నేను నిజాయితీగా నేను చేసింది తప్పు అని ఒప్పుకుంటూ అందులో రాశాను. అవునా? చూడండి ఏం రాశారో. ఇదేంటిది? ఏదో రాసుంది. 6 షర్ట్లు, 8 టీషర్ట్లు, 4 ప్యాంట్లు, 5 లుంగీలు, 6 అండర్వేర్లు, 3 బనియన్లు. అయ్యో, ఏంటిది? ఏంటిదా? నాకు అర్థమవుతుంది. మీరు మాంసం తిని ఎముకల మెళ్ళో వేసుకోకూడదనే సామెతుంది. అది తెలియకుండా ఈ లెటర్ రాసినట్టున్నారు. ఇప్పటికిప్పుడు నన్ను నమ్మించడానికి నిన్న రూతర్ అనే ఇంట్లో కూర్చొని లెటర్ రాశారు, అంతేనా? అయ్యో, అదేం లేదు. మీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది మీరు వేసిన దొంగ వేషాలేంటో, చేసిన ఘనకార్యాలేంటో. ఇది రూతర్ అనే హ్యాండ్ రైటింగ్. ఆయన లాండ్రీ వద్ద రాసిన పేపర్లలో వెనకాల ఉత్తరం రాసిచ్చారు. చిచ్చి, అసలు మోసం చేయడానికి సిగ్గుండాలి. చేసిందే మహాపాపం. ఇంకా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని అబద్ధాలు మోసాలు చేస్తూ బతుకుతారో. మధు మధు ప్లీజ్ మధు, ఈ లెటర్ యాక్చువల్గా... ఛీ, మాట్లాడకండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు ప్రపంచంలో ఉన్న అన్ని తిట్లు తిట్టాలనిపిస్తుంది. సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నా. అసలు బుద్ధి జ్ఞానం ఉన్న మనిషి కట్టుకున్న భార్యని పదే పదే ఎన్నిసార్లు మభ్య పెట్టడానికి, కళ్ళబొల్ల మాటలతో, పనికిరాని చేష్టలతోటి మోసం చేయడానికి ఎన్నిసార్లు ప్రయత్నిస్తారని అస్సలు అనుకోలేదు. మీరు మారరు. స్వార్థంతోటి
ఇంకా రకరకాల డ్రామాలాడి ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి సంజయ్ ఇషిని ఇవ్వడానికి కూడా ఇన్ని నాటకాలు ఆడుతున్నారా? చిచ్చి! మధు మధు ప్లీజ్ మధు మధు అమ్మా మధు, నువ్వు మా గురించి మా గొడవల గురించి ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. నువ్వు బయలుదేరు, అత్తారింటికి వెళ్ళు. అవునే, నువ్వు ముందు బట్టలు సర్దుకుని త్వరగా బయలుదేరు, చెప్తాను. అరే ఏంటి మీరు అన్నిటికీ వెంట వెంటనే కర్రెచ్చుకొని తరుముతున్నట్టే మాట్లాడుతున్నారు? మీరు ఆగండి. ఆయన నేను మాట్లాడుకోవాల్సిన విషయాలున్నాయి. ఏమండి, మీరు ఒకసారి ఇలా రండి, మీతో మాట్లాడాలి. మనం తర్వాత మాట్లాడుకుందాం. బ్యాగ్ అవి సర్దే దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం. అబ్బా అది కాదండి, ఇది వేరే విషయం. రండి చెప్తాను, రండి రండి. అరే, వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారా? పాపం అనవసరంగా దేవకయ్యే కంగారు పడుతున్నట్టుంది. వీళ్ళిద్దరూ బాగానే ఉంటారమ్మా, కానీ పెళ్ళైన అమ్మాయి అస్తమాను పుట్టింటికి వచ్చేస్తుంటే భర్తతో ఏ గొడవలు వచ్చాయో ఏమో అని వాళ్ళు కంగారు పడడంలో అర్థం ఉంది కదమ్మా. అయినా పెళ్లి చేసుకున్న అమ్మాయి అత్తారింటిని పట్టించుకోవాలి గాని ఇలా పుట్టింటికి వచ్చేసి ఇక్కడ ఇవన్నీ చూసుకుంటూ ఉంటే మనకే మర్యాద కాదు. తనని వెళ్ళనీయమ్మా. అమ్మా ఏంటి ఈ రౌడీజం? అక్కడేమో ప్రేమగా చేయి పట్టుకుని తీసుకొచ్చి ఇక్కడేమో పాత సినిమాల్లో సూర్యకాంతం కోడల్ని విసిరికొట్టినట్టు ఇలా విసిరికొట్టావేంటి? విసిరికొట్టడం కాదు, నాకొచ్చే కోపానికి మీ చెంప పగలగొట్టాలనుంది. ఏంటి? కట్టుకున్న మొగుణ్ణి, 3 ముళ్ళు వేసిన మొగుణ్ణి, 7 అడుగులు కలిసి నడిచిన మొగుణ్ణి చెంప పగలగొడతానంటావా? న్యాయమా ఇది? ముందు ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిది. కొట్టాలన్న కోపం వచ్చిందే గాని కొట్టానా నేను? హా, నువ్వు కొట్టే రకమే. ఆపండి. ఇక్కడికొచ్చి కామెడీలు చేస్తూ వేషాలేస్తున్నారా? హలో, నేనెక్కడ కామెడీ వేషం వేస్తున్నాను? హీరో వేషమే వేస్తున్నాను. సిగ్గుండాలా మాట అనడానికి? వేసేవన్నీ విలన్ వేషాలు, మళ్ళీ హీరో అంట హీరో. హలో, ఏదో ఒక సందర్భంలో కొంచెం సెల్ఫిష్గా నెగిటివ్గా ఆలోచించాను, అందువల్ల విలన్ అయిపోతానా ఏంటి? ఏంటి ఏదో కొంత సెల్ఫిషా? అసలు పాముకి నిలువెల్లా విషం ఉన్నట్టు మీకు నిలువెల్లా స్వార్థమే. అసలు ఏంటి మీ డ్రామా? ఇప్పుడు ఇక్కడికొచ్చి ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారు అది ఇది అని డ్రామాలాడుతున్నా? ఏం చేయాలి మరి? ఏదో ఓ రకంగా భార్యని మెట్టినింటికి తీసుకువెళ్ళాలి కదా. ఏంటి మెట్టనింటికి తీసుకెళ్లిపోతారా? మీరు తీసుకెళ్లిపోతానంటే నేను తలూపుకొని వచ్చేస్తాననుకున్నారా? అబ్బా, నువ్విలా చొక్కా పుచ్చుకుని అడుగుతుంటే మొగుడికి దగ్గరగా ఉండి ప్రేమగా కబుర్లు చెప్తున్నట్టుంది. ఈ పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర కుదరవు. ఇక్కడికొచ్చి డ్రామాలాడితే జరిగిన విషయం నేను మా అమ్మ వాళ్ళతో చెప్పలేను. చచ్చినట్టు నేను మీతో కలిసి ఇంటికి తిరిగి వచ్చేస్తానని డ్రామాలాడుతున్నారా? నా సంగతి మీకు తెలీదు. మీరు మీ స్వార్థం కోసం పెళ్లిలో ఆడిన నాటకం మొత్తం మా నాన్నకి చెప్పానంటే ఇంటికి పెద్ద కొడుకు లాంటోడువని నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్న మా నాన్న మిమ్మల్ని ఎంత అసహించుకుంటాడో తెలుసా? చెప్పమంటారా? ఆ, ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదు, హెచ్చరిస్తున్నాను. మర్యాదగా మీరే ఏదో ఒకటి చెప్పి మధు ఇక్కడే ఉంటుంది, తనిప్పుడప్పుడే రావాల్సిన పనేం లేదు, నేను మేనేజ్ చేసుకుంటానని చెప్పి మీరు బయలుదేరండి. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలే చెప్తున్నా. హలో, నేనిక్కడికొచ్చింది నిన్ను తీసుకువెళ్ళడానికి, ఇలా ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళడానికి కాదు. ఓ, నన్ను తీసుకెళ్తారా మీరు? మరి ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఓ, అయితే పదండి. జరిగింది మొత్తం మా అమ్మ నాన్నకి చెప్తాను. అప్పుడు వాళ్ళు పంపిస్తారో ఇంట్లో ఉండమంటారో తెలుస్తుంది. చెప్పుకో, ఏమైంది? అప్పుడేదో పొరపాటుగా చేశానని కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలేస్తాను. జైల్లో ఉన్నోన్నే క్షమించేసి వాడికి అవకాశం ఇస్తున్నారు. నాకు అవకాశం ఇవ్వరా ఏంటి మీ నాన్న? ఛీ! అసలు మీరు మనిషేనా? మీరు ప్రణయ్ విషయాన్ని ఇప్పుడు కూడా సరదాగా తీసుకొని చెప్పగలుగుతున్నారా మీరు? ఏ, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను
అంత పెద్ద క్రైమ్ చేసిన వాణ్ణే క్షమించేస్తున్నారు. నాదేముంది, చిన్న తప్పు అంటున్నాను. తప్పు చిన్నదా పెద్దదా అని కొలమానాలు ఉండవు. అది తప్పా కాదా అనేది కొలమానం. మీరు చేసింది తప్పే కాదు, మహాపాపం. హలో నాన్న. అమ్మా, నేను మధు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అవునా, ఎన్నింటికి వస్తావు? లేదమ్మా, 2 days హాలిడేస్ కదా, సరదాగా ఇక్కడ ఉండమంటేను ఇక్కడే ఉందామనుకుంటున్నా. అవునా, ఎండాకాలం 2 days ఆ ఉక్కపోతలో ఆ ఇంట్లో ఎలా ఉంటావు నాన్న? ఇబ్బంది అవుతుంది. పైగా నువ్వు ఉన్నావంటే నీకు మర్యాదలు చూసుకోవడం ఆ హడావుడంతా ఉంటుంది. పైగా ఆ ఇంట్లో పరిస్థితి కూడా బాలేదు. నేనిక్కడ ఉన్నానంటేనే వాళ్ళు కాస్త డైవర్ట్ అయ్యి హ్యాపీగా ఉంటారు. అంకుల్ కూడా నేనిక్కడుంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే నేనిక్కడే ఉండదలుచుకున్నాను. అది చెప్దామనే ఫోన్ చేశాను. సరే నాన్న, జాగ్రత్త. సరే అమ్మా, ఉంటాను. మేడం గారు, ఆ? పార్వతి మేడం గారు మీకోసం వచ్చారు. అవునా? అవును మేడం, ఇప్పుడే వచ్చారు. సరే, వస్తున్నాను పద. అలాగే మేడం. ఇప్పుడు అత్తారింట్లో ఉన్నాం. అత్తగారు మామగారు అందరూ ఇక్కడే ఉన్నారు కనుక వాళ్ల ముందే కాస్త ఓవర్ యాక్షన్ చేసి మధుని కొంచెం కూల్ డౌన్ చేసి నాకు దగ్గర ఎలా చేసుకోవాలి, ఏం చేయాలబ్బా? హా, ఐడియా. అబ్బా, మధు మధు ఆ మధు మధు అబ్బా. ఏంటి అల్లుడు గారు తలపట్టు కూర్చున్నారు? ఏమైంది? బాగా హెడేక్గా ఉంది అంకుల్. తలనొప్పా? కాఫీ పెట్టిమ్మంటావా బాబు? ఆహా, వద్దు బామ్మగారు. కాఫీ తాగి తాగి బాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. మధు మధు మధు, బాగా తలనొప్పిగా ఉంది. కాస్త కణతలు వస్తావా ప్లీజ్? రామ్మా, పాపం తలపొడితోటి బాగా ఇబ్బంది పడుతున్నారు అల్లుడు గారు. కాస్త కణతలు అలా వద్దమ్మా, రిలాక్స్డ్గా ఉంటుంది. ఉత్త కణతలు ఒత్తితే తలపోటు ఎక్కడ పోతుందయ్యా? నా తైలం ఉంది, బాగా స్ట్రాంగు. అది తీసుకొచ్చి రాయి. ఆహా, బామ్మగారు, తైలం అది వద్దులేండి. ఒత్తినే ఓ పావు గంట అరగంట కణతలు ఒత్తితే సరిపోతుంది. తలపోటోని దొంగ వేషాలు వేస్తున్నారా? చెప్తాను మీ సంగతి. ఏంటి మధు ఆలోచిస్తున్నావు? కణతలు ఒత్తు. లేదు లేదు, ఈ తలపోటీ మధ్య తరచొస్తుంది మీకు. ఈసారి మీకు దెబ్బతో తలే పోవాలి. అదే తలపోటు పూర్తిగా పోవాలి. నేను అలివేని తైలం తీసుకొని మీకు మర్దన చేస్తాగా, దెబ్బతో మొత్తం మటాష్. అయ్యో, నాకు తైలం అది పడదు ప్లీజ్. అది ఆషామాషి తైలం కాదు బాబు, మహా స్ట్రాంగు, బావుంటది. తీసుకురాబో. ఇప్పుడే తీసుకొస్తా, వెళ్ళు. అబ్బా, ఇప్పుడు తలనొప్పి లేకుండా తైలం రాసుకున్నామంటే మంట పుడుతుందే. సర్లే, కొద్దిగా రాయమని మేనేజ్ చేసుకుందాం. అబ్బా, అమ్మా. అలివేని పట్టుకో ఇది. అయ్యయ్యో, ఇంత పోస్తుందేంటి? అలివేని ఇది కూడా. మధు, నాకింత తైలం వద్దు, పడదు. మీరు అన్నిటికీ కంగారు పడతారు, ఉండండి. అయ్యో భగవంతుడా.
బాగా రుద్దమ్మా. చూడండి నాన్న, మసాజ్ చేసినట్టు ఎంత హాయిగా ఉంటుందో మీ అల్లుడు గారికి. అమ్మా అబ్బా అబ్బా అమ్మా ఓహో ఓ చూడండి ఎంత తలపోటుందో. వరండాలో పచాలు చేయడం ఏంటండి? చల్లగా ఏసీ వేసుకుని కూర్చోక. అయినా మేడం గారిని ఏదోలాగా ఇంటికి తీసుకొస్తానని శబదాలు చేసి మరీ వెళ్ళారు. తీసుకొచ్చారా మేడంని? లేదురా, మీ మేడం నా దగ్గర ఉంటే ఏముంది, నేను మీ మేడం దగ్గర ఉంటే ఏముంది, ఇద్దరం ఒకచోట ఉండడమే కదా కావాల్సింది. అందుకని నేనే అత్తారింట్లో స్టే చేస్తున్నా అన్నమాట. ఆహా, అలాగా? మీరక్కడ స్టే చేస్తున్నారంటే ఏదో జరిగింది. ఏంటి సంగతి? రే, అదెందుకు అడుగుతావులేరా? ఓదార్చుదామని అడుగుతున్నాను సార్. ఓదార్చడం ఏంట్రా? నేనిక్కడేదో తన్నులు తిన్నట్టు. ఆల్మోస్ట్ అంత పని జరుగుతుందిలేండి, నాకు తెలుసు. రే, మరీ నన్ను నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. నేనేం తన్నులు తినలేదు. దానికి ఇంకాస్త టైం ఉందిలేండి, కానీ దానికి ముందు ఏదో వామప్ జరుగుంటుంది కదా, అది ఏం జరిగిందో చెప్పండి. రే, నీతో చెప్పుకోవాలంటే కాస్త సిగ్గుగాను పరువు పోతున్న ఫీలింగ్ గాను ఉందిరా. కానీ నాకు వేరే దారి లేదు కదా. నువ్వు తప్ప నాకు చెప్పుకునే దిక్కు లేదు కదా. ఇది రియలైజేషన్. చెప్పు నాన్న, నేను ఉన్నాను కదా, ఓదారుస్తాను. రే, నేను తెలివితేటలు ఉపయోగించి మధుని ఇక్కడి నుంచి తీసుకెళ్లడానికి చిన్న కుట్ర పన్నా. కానీ అది బెడిసి కొట్టి మధు కూడా నన్ను ఇక్కడే ఉండేలా చేసిందిరా. కాస్త క్లారిటీగా చెప్పరు? ఏం లేదురా, ఇక్కడికొచ్చి అంకుల్ తోటి మధు ఇక్కడుంటే మా అమ్మగారు మా ఇద్దరి మధ్య ఏవో గొడవలున్నాయని సందేహపడుతున్నారు, మధుని తీసుకువెళ్తానండి అని చెప్పాను. వాళ్ళు కంగారు పడిపోయి మధుని బయలుదేరమని చెప్పారు. కానీ మధు కాస్త మాట్లాడదాం రండి అని గదిలోకి తీసుకువెళ్ళి గొడవ పెట్టుకుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్నగారి దగ్గరికి తీసుకొచ్చి, ఆఫీస్కి 2 రోజులు సెలవు కదా, ఆయన ఇక్కడే ఉంటారు, మేమిద్దరం కలిసుండడమే కదా కావాల్సింది, అత్తయ్య గారు ఇప్పుడైనా అర్థం చేసుకుంటారు అని చెప్పిందిరా. పోన్లేండి, అలాగైనా మీరు మేడంకి దగ్గరగా ఉంటారు, ఎలా కూడా కన్విన్స్ చేయొచ్చు. నేను కూడా అలా అనుకునే సంతోషంగా ఉన్నాను. తనకి క్లోజ్ అవ్వడానికి ఒక చిన్న ప్లాన్ కూడా చేశా. ఏం ప్లాను? ఏం లేదురా, బాగా తలనొప్పిగా ఉంది, కాస్త కణతలొత్తు అని వాళ్ళ నాన్నగారి ముందు అడిగాన్రా. మంచి ఐడియాని. వర్కౌట్ అయిందా? ఆ రాక్షసి ముందు అంత సులువుగా వర్కౌట్ అవుద్దా? కణతలొత్తమంటే తైలం బాటిల్లో ఉన్న తైలం మొత్తం తీసి కణతలకి కళ్ళకి మొహానికి రాసి నన్ను నానా టార్చర్ చేసిందిరా. మొహమంతా ఒకటే మంట. తైలం తీసుకుని మొహం మొత్తం రాశారా? అప్పుడు ఈ పాటికి మొహం మొత్తం కోతి. అదేనండి, ఎర్ర కొత్తలాగా అయిపోయి ఉంటుంది కదా అంటున్నాను. ఇంచుమించుగా అలాగే అయిందిరా. నాకొక్కటే మంట. బకెట్లోకి తీసుకెళ్లి తల ముంచేశా, అయినా ఇంకా మంట తగ్గలేదురా. ఈ మంట ఇప్పుడే రగిలింది సార్, ముందు ముందు మామూలుగా తగలబడదు మీకు. ఏంట్రా ఇంత భయపెడుతున్నావు? భయపెట్టట్లేదు, ఈ 2 రోజులు మీకు జరగబోయే టార్చర్ గురించి ప్రిపేర్ చేస్తున్నాను. లేదు లేదు, నేనింకా జాగ్రత్త పడతాను కదా. మీరెంత జాగ్రత్తగా ఉన్నా మేడం మిమ్మల్ని వదలరుగా. మీ అతి తెలివితేటలకి తన తెలివితేటలతో సమాధానం చెప్తారు. ఆఫీస్కి 2 రోజులు సెలవేమో గానీ మీకు కాదు. ఈ 2 రోజులు మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి మామూలు టార్చర్ పెట్టరు, చూసుకోండి. ఈ దెబ్బతో మీరు ఏ బిజినెస్ ట్రిప్ పేరో చెప్పి ఓ 2-3 నెలలు ఎక్కడికో పారిపోయే పరిస్థితి వస్తుంది. రేయ్, దెబ్బ తగిలింది కదా అని వెనకడుగు వేసేవాణ్ణి కాదురా నేను. ఏ అడిగి మరీ కొట్టించుకుంటారా? రేయ్, దెబ్బకి దెబ్బ ఎదురు దెబ్బ తీస్తారా? మధుని ఇంటికి తీసుకొస్తాను చూడు. అలాగే చూద్దాంలేండి. బాసు, మీకు మళ్ళీ కాల్ చేస్తాను. అవతల నాకు నా సంపు కాల్ చేస్తుంది. ఎరా, పెళ్లి కాకుండానే నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా. ఇదిగో, ఈ కుళ్ళుబొత్తు బుద్ధే వద్దనేది. మంచి కోరుకోండి, మీకు కూడా మంచి జరుగుతుంది. నాన్ సెన్స్. హలో, వీడు కూడా హ్యాండ్ ఇచ్చాడు ఆఖరికి.
హాయ్ సంపు. అమ్మా మధు, మధు. నాన్న అమ్మా, నేను మీ అమ్మ హాల్లో పడుకుంటాం. నువ్వు అల్లుడు గారు ఆ గదిలో పడుకోండి. లేకపోతే ఇందు మా గదిలో పడుకుంటుంది, మీరిద్దరూ ఆ గదిని వాడుకోండి. గది అవసరం లేదు నాన్న. మీ అల్లుడు గారు ఎప్పుడు ఏసీ గదుల్లో పడుకొని అలవాటు పడిపోయాను. టిఫిన్ రెడీ అయిపోయింది, అల్లుడు గారిని తీసుకురా. నాకు కాస్త పనుందమ్మా, నువ్వు పిలిచి టిఫిన్ పెట్టేసి. ఏయ్, ఏం పనులున్నాయి చెప్పు, నేను చేసి పెడతాను. నువ్వు మీ ఆయనకి టిఫిన్ పెట్టు. నేను చూసుకోవాల్సిన పనులు నేను చూసుకోవాలి కదా. నా పనులు నువ్వు చేస్తానంటావేంటి? టిఫిన్ పెట్టు, అది కూడా పెద్ద ప్రాబ్లమా? ఏంటమ్మా పొద్దు పొద్దున మీ అమ్మతో గొడవ పడుతున్నావు? గొడవేం లేదు నాన్న. కూర్చొని మీరు మీ అల్లుడు గారు టిఫిన్ చేసేయండి. నాకు కాస్త పనుంది, చూసుకుని తర్వాత చేస్తా. భలేదానివే. అల్లుడు గారు ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు అల్లుడు గారిని పట్టించుకోకుండా ఇంట్లో పనులు చూడడం ఏంటమ్మా? అల్లుడు గారితో కలిసి నువ్వు టిఫిన్ చేద్దు. వెళ్ళు, అల్లుడు గారిని పిలుచుకురా. అలాగే. వెళ్ళు. ఏంటి మధుని అలా చూస్తూ ఉండిపోయావు? ఏం లేదండి, ఈ పిల్లేంటి కాస్త చిరాగ్గా ఉంది. అదేం లేదులే, మామూలుగానే ఉంది. లేదండి, అల్లుడి గారికి మధుకి మధ్య గొడవలేమైనా ఉన్నాయేమో. చాలే ఊరుకో. అలా అల్లుడి గారికి అమ్మాయికి మధ్య ఎలాంటి గొడవలు ఉండవు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మధు ఈ ఇంటి గొడవలు ఆలోచిస్తూ అలా ఉండుండొచ్చు, అంతే తప్ప వాళ్ళ మధ్య ఏ గొడవలు లేవు. టిఫిన్ రెడీ అయింది, వెళ్ళి తినండి. ఏంటి వెళ్ళి తినండా? ఏదో హాస్టల్లో టిఫిన్ రెడీ అయినట్టు వెళ్ళి తినమని చెప్తావేంటి? తిందాం రండి అని చెప్పాలి. నేనే మీతో కూర్చొని టిఫిన్ చేయడానికి తయారుగా లేను. మీరెళ్ళి తినండి, నాకు పనులున్నాయి. ఓహో, అవునా? నీ పనులు కాని, పనులయ్యాకే ఇద్దరం కలిసి తిందాం. ఏంటి మీరు? ఇదిగోండి, ఇదేం బాలేదు చెప్తున్నా. ఊరికే అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకండి. వెళ్ళి తినండి. నేను ఇరిటేట్ చేస్తున్నానా? నువ్వే ఇరిటేట్ అవుతున్నావు. ఇద్దరం కలిసి తిందామంటే చెప్పు, తిందాం. లేకపోతే నాకు వద్దు. పదండి ముందు. కలిసే తిందామా మరి? సరే రండి. అది పద. Yes. Oh. ఏంటంకుల్ వెయిట్ చేస్తున్నారు? మీరు స్టార్ట్ చేయాల్సింది కదా. అదేంటి బాబు, మీరు రాకుండా నేను టిఫిన్ చేయడం ఎలా మొదలు పెడతాను? రండి, కూర్చోండి, కూర్చోండి. మధు, నువ్వు కూర్చోమ్మా. నేను తర్వాత చేస్తాను, మీరు చేసేయండి నాన్న. అదేంటి మధు, నువ్వు పక్కన లేకుండా నేనెప్పుడైనా టిఫిన్ చేశానా? కొత్తగా నువ్వు సపరేట్గా నేను సపరేట్గా టిఫిన్ చేయడమేంటి? రా కూర్చో. కూర్చో కూర్చో కూర్చో. చాలు, వేసుకో, తిను. తినండి అల్లుడు గారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అల్లుడు గారు. సాధారణంగా డబ్బు మనుషుల్ని పాడు చేస్తుంది అంటారు, కానీ మిమ్మల్ని ఎవరూ పాడు చేయలేరు. కొంతమంది మనుషులు నమ్మించి గొంతు కోసి అందరి జీవితాల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అవును నాన్న, నమ్మించి గొంతు కోసే మనుషులు మన చుట్టూనే ఉంటారు, మన పక్కనే ఉంటారు. మనకి ముందు తెలియదు కానీ మెల్లగా సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది. అసలు రంగులు మెల్లమెల్లగా బయటపడుతూ ఉంటాయి. అయ్యో అల్లుడు గారు, అమ్మ మధు,
వీపు చర్చమ్మా. వీపు చచ్చమంటే అలా కొడతావేంటే? ఈయనకి పొలమారితే తిన్నగా ఆగదు, గట్టిగా రెండు బాధితేనే ఆగుతుంది. ఆగింది ఆగింది, చాలు చాలు చాలు, ఆగింది. మంచినీళ్ళు తాగండి బాబు. మీరిద్దరూ ఇలా సరదాగా సంతోషంగా ఉంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? మీలాంటి మంచి మనిషి ఈ ఇంటి అల్లుడవడం మా అదృష్టం. అంతకంటే ముఖ్యంగా మధుకి మీరు భర్త అవడం తన అదృష్టం. చూసావా? అదృష్టం అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. అవునమ్మా, నిజంగా నువ్వు అదృష్టవంతురాలివే. ప్లీజ్ ఏడవకు. లేదు, నన్ను ఈ స్థితిలో కూడా విడిచిపెట్టకుండా నాకు సహాయం చేస్తానన్నావు చూడు. నీ ప్రేమకి కన్నీళ్లు కార్చడం తప్ప కృతజ్ఞతలు తెలుపుకోలేను. థ్యాంక్ యూ సో మచ్. ఇందు కాల్ కట్ అయిపోతుంది. ఇందు నేను కాల్ కట్ చేయాలి. నేను కాల్ కట్ చేయకపోయినా అదే కట్ అవుతుంది. ఇందు ఇందు వినపడుతుందా? కాల్ కట్ అయిపోతుంది, టైం అయిపోతుంది. ఇందు ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది నాకు కాదే, నీకు. నేను మనిషిగా మారానని ఇలా చెప్తే తప్ప మీరు నమ్మరని నాకు తెలుసు. నేను బయటకొచ్చాక మీరందరూ నేను విధించబోయే శిక్ష అనుభవిస్తారు. ఎవరినే పోతాను. గంజి పోసిన అమృతంలాగా కమ్మగా ఉందనుకుంటే, బహు కమ్మగా ఉందనుకుంటే, చీచా అన్నా చిరాకు పడక దులపరించుకుని పోయేవాడు. భలే ఛాన్సులే. ఆహా ఆహా, ఇల్లరికల్లో ఉన్న మజా. ఆహా ఆహా, ఇల్లరికల్లో ఉన్న మజా అది అనుభవించితే గాని తెలియదులే. భలే ఛాన్సులే. ఏంటమ్మా పొద్దున్నే పాటలు పాడుతున్నావు? పాటలు కాదే, నా మనసులో నేను పడుతున్న పాటలు. ఎక్కువ బాధపడి కుమిలిపోతుంటే బీపీ పెరిగిపోతుందని ఇలా పాటలు పాడుకుంటూ బీపీ తగ్గించుకుంటున్నా. నువ్విప్పుడు పాటలు పాడి బీపీ తగ్గించుకోవాల్సినంత ప్రాబ్లం ఏమొచ్చింది నీకు? నీ కొడుకుని ఇల్లరికం పంపించావు కదా, వాడక్కడ ఇలాగే పాడుకుంటూ వాళ్ళు పోసే గంజినే అమృతం అనుకుంటూ జుర్రుకుంటూ వాళ్ళ అత్తమామల భుజాలు మోసుకుంటూ పెళ్ళాం కాళ్ళు నొక్కుతూ ఒక్కడే పడుంటాడు. చిచి, అలా ఎందుకు పడుంటాడు? ఆ? ఏమైనా నీకంతో ఇంతో వాడి మీద ప్రేమ ఉందే. వాడి మీద నాకు ప్రేమేంటమ్మా? మరి వాణ్ణి తక్కువ చేసి మాట్లాడితే భరించలేక చిచ్చి వాడెందుకు అలా ఉంటాడు అంటున్నావు. నువ్వు ప్రతిదానికి పెడర్థాలు తీస్తూ ఉండకు. అసలు నీ బాధ ఏంటి చెప్పు. ఏముంది, వెళ్ళి వాడక్కడ కూర్చున్నాడు. కనీసం తినే టైంలో అయినా నువ్వు తిన్నావా లేదా అని ఒక ఫోన్ కాలు లేదు, ఏమీ లేదు. పూర్తిగా అక్కడే అత్తారింటికే అంకితమైపోయాడు. ఇలాగే వదిలేసావనుకో, ఇప్పుడు నేను పాడాను చూడు, ఆ పాటే నిజం అవుద్ది. రేపో ఎల్లుండో మొత్తం సర్దుకుని అక్కడికెళ్ళి ఆ ఇంట్లో కూర్చుని కొడుకైనా నేనే, అల్లుడైనా నేనేనని ఆ రామచంద్ర సంకనెక్కి అక్కడే సెటిల్ అయిపోతాడు. ఏదో ఒకటి చేసి ముందు వాడిని ఇక్కడికి వచ్చేలా చెయ్యి. నేను అదే ఆలోచిస్తూ వాడికే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈలోపు నువ్వు గుండెలు బాదుకుంటున్నావు. నేనెంత గుండెలు బాదుకున్నా నీకేమర్థం అవుద్ది? ముందు వాడికి ఫోన్ చెయ్యి, ఫోన్ చేసి పిలిపించు.
అమ్మా ఏంటి నాన్న బిజీగా ఉన్నావా? బిజీ ఉందమ్మా, హాలిడేనేగా. సరే అయితే ఒకసారి ఇంటికి రా. ఇంటికా? దేనికమ్మా? సుధీర్ నిశ్చితార్థం గురించి మూర్తి గారు పార్వతి గారు కొన్ని విషయాలు మాట్లాడారు. అవి నీతో మాట్లాడాలి. ఒకసారి వస్తావా? అమ్మా, నేను మధు సరదాగా అలా బయటకొచ్చాం. విషయం ఏంటో ఫోన్లో చెప్పవా? అంటే ఇంటికి రావడం కుదరదా? కుదరదని కాదు, విషయం ఏంటో ఫోన్లో చెప్పొచ్చు కదా అని. ఇది పెళ్లికి సంబంధించిన విషయం. మనం కూర్చొని మాట్లాడితే బాగుంటుంది. ఫోన్లో డిస్కషన్ ఎందుకు? సరేనమ్మా, వస్తాను. వస్తా అన్నాడా? వస్తానన్నాడు. ఎక్కడ రాడో అనుకున్నాను.